ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ మధ్య ఒక మంచి బ్రాల్ అయితే చూడ్డానికి దొరికింది. సో, చిన్న బ్రాలే అంత పెద్దగా ఏం జరగలేదు. అండ్ ఈ బ్రాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సెత్ రాలిన్స్ అండ్ ఎల్ఏ నైట్ మధ్య ఇంకొక బ్రాల్ చూడ్డానికి దొరికిందన్నమాట. అండ్ ఫైనల్లీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం మ్యాచ్ గూడా కన్ఫర్మ్ అయిపోయింది మన సెత్ రాలిన్స్‌కి. సెత్ రాలిన్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరగబోతుందన్నమాట. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఈరోజు రాలో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన రియా రిప్లీ వచ్చిందన్నమాట. సో, రియా రిప్లీ వచ్చి అంటే ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చెప్పింది. వెల్కమ్ టు మండే నైట్ మామీ అని ఈ టైప్‌లో చెప్పిందన్నమాట. అండ్ దాని తర్వాత రియా రిప్లీ ఏమంటదంటే, సో, ఇప్పుడు జడ్జిమెంట్ డేతో నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. ఆల్రెడీ రక్వెల్‌ని నేను ఓడించినానని మన రియా రిప్లీ చెప్తదన్నమాట. అండ్ ఇప్పుడు ఏమంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు వాట్ నెక్స్ట్ రియా రిప్లీ కోసం ఏముంటదని ఈ టైప్‌లో మన రియా రిప్లీ మాట్లాడుతదన్నమాట. సో, ముందు ముందు మనకి ఎవల్యూషన్ ఉందని ఈ టైప్‌లో రియా రిప్లీ చెప్తూ ఉంటది. అంతలోనే అక్కడికిగ మన ఇయో స్కై వస్తదన్నమాట. ఇయో స్కై థీమ్ సాంగ్ ప్లే అవుతది. ఇయో స్కై రింగ్‌లోకొస్తదన్నమాట. ఇయో స్కై రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే, అంటే కొంచెం ఎక్కిరించినట్టు మాట్లాడుతది. అంటే నువ్వు టాప్ గాదు. ఇప్పుడు నువ్వు టాప్ గాదు. నేను టాప్. ఎందుకంటే ఈ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ నా దగ్గరుంది. నేనే ఇప్పుడు టాపు అన్నట్టుగా ఇయో స్కై చెప్తదన్నమాట. అండ్ నేను లేకుండా ఏది ఉండదు. ఈ ఎవల్యూషన్ అన్నావు గదా! ఈ ఎవల్యూషన్‌లో నేను కంపల్సరీ నా టైటిల్‌ని డిఫెండ్ చేయాలి. అండ్ నేను ఆడమ్ పియర్స్‌తో మాట్లాడినాను. నేను ఎవరితో టైటిల్‌ని డిఫెండ్ జేయాలో ఆడమ్ పియర్స్‌కి నేను చెప్పినాను. అండ్ ఆడమ్ పియర్స్ గూడా ఓకే అన్నాడు. అండ్ నా ఇష్టం ఉన్న వాళ్ళతో నేను ఫైట్ చేస్తాను. ఈ టైటిల్‌ని డిఫెండ్ చేస్తాను అని మన ఇయో స్కై చెప్తది. అండ్ నేను ఈ టైటిల్‌ని ఒక బెస్ట్ సూపర్ స్టార్‌తో డిఫెండ్ చేయాలనుకుంటున్నాను. ఆ బెస్ట్ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు రియా రిప్లీ అని ఇయో స్కై అంటదన్నమాట. అండ్ మన రియా రిప్లీ గూడా ఈ ఛాలెంజ్‌కి ఓకే చెప్తది. సో, ఇయో స్కై రియా రిప్లీతో ఫైట్ చేయాలని అనుకుంటదని ఇయో స్కై ఛాలెంజ్ చేస్తది. అండ్ రియా రిప్లీ గూడా ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తదన్నమాట. సో, ఇంకేముంది మన ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. అండ్ దాని తర్వాత మనకి లాకర్ రూమ్‌లో డామినిక్ మిస్టీరియో అండ్ ఏజే స్టైల్స్‌ని చూపిస్తారనమాట. ఏజే స్టైల్స్ డామ్ దగ్గరికెళ్తాడు. ఏజే డామ్ దగ్గరికెళ్ళి ఏమంటాడంటే, "పద ఫైట్ చేద్దాం పద" అని ఈ టైప్‌లో అంటాడు. బట్ అప్పుడు డామ్ ఏమంటాడంటే, "అంటే నేనింకా మెడికల్లీ క్లియర్ కాలేదు. చూడు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిండు. నేనింకా మెడికల్లీ క్లియర్ కాలేదని" ఆ సర్టిఫికేట్ చూపిస్తాడనమాట. అండ్ అప్పుడు ఏజే స్టైల్స్ స్పెక్ట్స్ పెట్టుకొని చూస్తాడు. చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అండ్ మళ్ళీ ఏజే స్టైల్స్ అక్కడికొస్తాడనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత మన డామ్ చెప్తాడు, "నువ్వు నా పైన చెయ్యేస్తే నీకు టైటిల్ మ్యాచ్ ఉండదని" మన డామినిక్ మిస్టీరియో అంటారనమాట. అండ్ ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి జేడీ అండ్ ఫిన్ బాలర్ వర్సెస్ న్యూ డే మధ్య వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూడడానికి దొరికిందనమాట. సో, ఈ మ్యాచ్ కొంచెం బానే ఉంది. అండ్ న్యూ డే కూడా బానే ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఫిన్ బాలర్ అండ్ జేడీ విన్ అయినారనమాట. సో, ఫైనల్లీ న్యూ వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్స్ మన ఫిన్ బాలర్ అండ్ జేడీ మెక్‌డొనాల్డ్. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన డామినిక్ మిస్టీరియో కూడా వస్తారనమాట. సో, వాళ్ళు ముగ్గురొచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. సో, ఇక్కడితో ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్‌లో బెయిలీ కనిపిస్తదనమాట. బెయిలీ అంటే ఇంటర్వ్యూ జరుగుతది బెయిలీకి. అంటే "నువ్వు లాస్ట్ వీకు అంటే బెక్కీ లించ్‌తో ఫైట్ చేసినావు. ఆ మ్యాచ్‌లో లైరా వాల్కిరి ఇంటరప్ట్ చేసింది. నువ్వు ఈ మ్యాచ్‌లో ఓడిపోయినావు. అండ్ దీని గురించి నువ్వేం మాట్లాడతావు? అంటే నువ్వు మళ్ళీ ఆ టైటిల్ కోసం ఛాలెంజ్ చేస్తావని" ఈ టైప్‌లో అడుగుతారనమాట. అండ్ ఇక అంతలోనే అక్కడికి లైరా వాల్కిరియే వస్తది. అండ్ "నేను నీకు సారీ చెప్తున్నాను. నేనంతా కావాలని చేయలేదు. లాస్ట్ వీక్ రాలో ఇదంతా అనుకోకుండా జరిగిపోయిందని" ఈ టైప్‌లో అంటది. బట్ బెయిలీ వినిపించుకోదనమాట. వీళ్ళ మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతది. అండ్ అప్పుడే ఆడమ్ పియర్స్ వస్తారు. ఆడమ్ పియర్స్ వచ్చి ఏమంటారంటే, "మీరిద్దరు ఈరోజు ఫైట్ చేయండి. విన్ అయిన సూపర్ స్టార్ బెక్కీ లించ్‌తో ఫైట్ చేస్తారని" మన ఆడమ్ పియర్స్ ఒక కండిషన్ పెడతాడన్నమాట. సో, నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తారు ఆడమ్ పియర్స్. అండ్ నెక్స్ట్ రూసెవ్ వర్సెస్ షీమస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ బాగుంది. అండ్ ఈ మ్యాచ్ కూడా చాలా చాలా ఎక్కువ సేపు వచ్చింది. అండ్ ఈ మ్యాచ్‌లో రూసెవ్ అండ్ షీమస్ కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన రూసెవే విన్ అయినాడన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మనకి చాడ్ గేబుల్ కనిపిస్తాడన్నమాట. చాడ్ గేబుల్‌కి షోల్డర్ ఇంజ్యూరీ అయింది గదా! సో, మన చాడ్ గేబుల్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తున్నాడని మన ఆడమ్ పియర్స్ చెప్తారన్నమాట. అండ్ అప్పుడే మన లుడ్విగ్ కైజర్ బి కనిపిస్తారు. అండ్ దాని తర్వాత మనకి జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ అంటే మన ఫిన్ బాలర్ అండ్ జేడీ మన ఆడమ్ పియర్స్ అండ్ నికోలస్ దగ్గరికి వెళ్తారన్నమాట. సో, అప్పుడు మన ఫిన్ బాలర్ ఏమంటారంటే,
ఇప్పుడు లివ్ మోర్గన్ లేదు గదా! సో, లివ్ మోర్గన్ వచ్చేసరకు ఆ టాగ్ టీమ్ టైటిల్ అనేది రోగ్జన్ పెరెజ్ దగ్గర ఉంటది. సో, రోగ్జన్ పెరెజ్, రక్వెల్ రోడ్రిగెజ్ ఇద్దరు యాస్ ఎ టాగ్ టీమ్ ఛాంపియన్స్‌గా ఉంటారని మన ఫిన్ బాలర్ అండ్ జేడీ మన యాడమ్ పియర్స్‌ని కన్విన్స్ చేస్తారన్నమాట. సో, అప్పుడు యాడమ్ పియర్స్ గూడా ఒప్పుకుంటారు. సో, మీ మెంబర్స్‌ని అంటే మీ జడ్జిమెంట్ మెంబర్స్‌ని రెడీగా ఉండమనండి. టైటిల్‌ని డిఫెండ్ చేయాలి. రా నుండి అండ్ స్మాక్ డౌన్ నుండి అండ్ ఎన్‌ఎక్స్‌టీ నుండి టాగ్ టీమ్ మెంబర్స్ వస్తారు. సో, వాళ్ళతో వీళ్ళు టైటిల్‌ని డిఫెండ్ జేయాలి. అది గూడా ఎవల్యూషన్‌లో అని మన యాడమ్ పియర్స్ చెప్తారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద జూడండి. సో, మనకి ఎవల్యూషన్‌లో రక్వెల్ అండ్ రోగ్జన్ పెరెజ్ వాళ్ళ టైటిల్‌ని డిఫెండ్ జేస్తారన్నమాట. రా నుండి ఒక టీము అండ్ స్మాక్ డౌన్ నుండి ఒక టీము అండ్ అలాగే ఎన్‌ఎక్స్‌టీ నుండి ఒక టీమ్ వస్తారు. అది గూడా ఫేటల్ 4 వే జరుగుతది. మనకు అప్డేట్ ఏమని వచ్చిందంటే అంటే ట్రిపుల్ థ్రెట్ టాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదని అప్డేట్ వచ్చింది. బట్ ఫేటల్ 4 వే అంట. ఈరోజు మనకి అఫీషియల్‌గా కన్ఫర్మ్ జేసినారు. అండ్ అంతే గాకుండా మనకి మన యాడమ్ పియర్స్, నికాలిస్ ఒకటి కన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. సో, ఈ ఎవల్యూషన్‌లో వుమెన్స్ బ్యాటిల్ రాయల్ జరుగుతది. అండ్ ఇందులో విన్ అయిన వుమెన్ సూపర్ స్టార్ మనకి క్లాష్ ఇన్ పారిస్‌లో మెయిన్ టైటిల్ కోసం ఫైట్ చేస్తారన్నమాట. సో, మనకి వుమెన్స్ బ్యాటిల్ రాయల్ జరుగుతదని నిన్నటి వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. సో, నిన్నటి వీడియోలోనే అప్డేట్ ఇచ్చినాను. ఇందులో విన్ అయిన సూపర్ స్టార్ క్లాష్ ఇన్ పారిస్‌లో ఫైట్ చేస్తారన్నమాట. నంబర్ 1 కంటెండర్. సో, ఎవల్యూషన్ కోసమైతే రియా రిప్లే వర్సెస్ ఇయో స్కై మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ టాగ్ టీమ్ మ్యాచ్ కూడా జరగబోతుంది. అంటే టైటిల్‌ని డిఫెండ్ చేయబోతున్నారు. అండ్ ఇంకొకటి వుమెన్స్ బ్యాటిల్ రాయల్ కూడా జరగబోతుందన్నమాట. సో, ఇది ఎవల్యూషన్ కోసం కన్ఫర్మ్ అయిన మ్యాచెస్. అండ్ మళ్ళీ మనకి బ్యాక్ స్టేజ్‌లో అంటే లాకర్ రూమ్‌లో జడ్జిమెంట్ మెంబర్స్ కనిపిస్తారనమాట. ఫిన్ బాలర్ వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళందరి దగ్గర టైటిల్స్ ఉంటాయి. అండ్ అప్పుడు రక్వెల్ రోడ్రిగెజ్ ఎళ్తది. అండ్ రక్వెల్ రోడ్రిగెజ్ అక్కడికెళ్ళి ఏమంటదంటే, "లివ్ టైటిల్‌ని నువ్వెందుకు తీసుకున్నావు" అన్నట్టుగా ఈ టైప్‌లో అంటారనమాట మన రక్వెల్. సో, అప్పుడు ఫిన్ బాలర్ చెప్తారు, "నేను ఆల్రెడీ ఆడమ్ పియర్స్‌తో మాట్లాడినాను. ఆడమ్ పియర్స్ ఒప్పుకున్నాడు. అంటే నువ్వు అండ్ రోగ్జన్ ఇద్దరు టాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా మారిపోయినారు. లివ్ వచ్చేదాకా తన దగ్గరే ఉంటదని చెప్తాడన్నమాట ఆ టైటిల్. అప్పుడు మన రక్వెల్ అంటదన్నమాట. సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? లివ్ వచ్చేదాకా ఆగండి. అండ్ లివ్ మొర్గాన్‌తో మాట్లాడదామని డామినిక్ మిస్టీరియో గూడా అంటారన్నమాట. బట్ ఫిన్ బాలర్ అదంతా ఏం అవసరం లేదు అన్నట్టుగా ఫిన్ బాలర్ అంటారు. అండ్ అప్పుడు ఇగ అందరూ ఓకే అంటారన్నమాట. రోగ్జన్‌ని తన టీమ్‌లో ఉంచుకోవడానికి అందరూ ఓకే అంటారు. జేడీ ఓకే అంటారు. అండ్ డామ్ గూడా ఓకే అంటారు. అండ్ ఇక ఫైనల్‌గా రక్వెల్ గూడా ఓకే అంటదన్నమాట. తనైతే హ్యాపీగా ఉండదు రోగ్జన్ వచ్చినందుకు. సో, ఇష్టం లేకుండానే ఓకే అని చెప్తది రక్వెల్. అండ్ ఇక్కడితో వీళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి మన ఆల్ఫా అకాడమీ టీమ్ కనిపిస్తారనమాట. అంటే ఇంటర్వ్యూ జరుగుతది. మీకు ఈరోజు చాట్ గేబుల్ అయితే ఉండడు. ఇక చాట్ గేబుల్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయిండు. మీరెలా టీమ్‌ని లీడ్ చేస్తారని ఈ టైప్‌లో క్వెషన్ అడుగుతారనమాట. అప్పుడే అక్కడికి అమెరికానో వస్తారనమాట. ఎల్ గ్రాండే అమెరికానో వస్తారు. సో, ఆ ఎల్ గ్రాండే అమెరికానో ఇంకెవరో కాదు మన లుడ్విగ్ కైజర్ అనమాట. లుడ్విగ్ కైజర్ ఆ గెటప్‌లో వచ్చినాడు. అండ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అండ్ మీరు నిజంగా చాలా చాలా షాక్ అవుతారన్నమాట. సో, ఆల్ఫా అకాడమీ, ఎల్ గ్రాండే అమెరికానో చూడగానే. సో, అక్కడ నుండి వాళ్ళు గూడా వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి సామీ జేన్ కనిపిస్తాడన్నమాట. సామీ జేన్ కనిపించగానే మన జాకీ అంటే సామీ జేన్‌తో మాట్లాడడానికి వెళ్తది. అండ్ అప్పుడే మన కెరియన్ క్రాస్ వచ్చి సామీ జేన్ పైన అటాక్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ అఫీషియల్స్ వచ్చి కెరియన్ క్రాస్‌ని వేరు చేస్తారు. అండ్ దాని తర్వాత మన గుంతర్ రింగ్‌లోకొస్తారన్నమాట. గుంతర్ రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, సో, నేను గోల్డ్‌బర్గ్‌తో ఫైట్ చేయబోతున్నాను. గోల్డ్‌బర్గ్ నిజంగా ఒక బెస్ట్ రెజ్లర్. గోల్డ్‌బర్గ్‌తో ఫైట్ చేయడానికి చాలామంది సూపర్ స్టార్స్ భయపడతారు. తన టైంలో గోల్డ్‌బర్గ్ వేరే లెవెల్‌లో ఉండే. అండ్ ఇప్పుడు ఇది నా టైం. నేను ఒక బెస్ట్ రెజ్లర్‌ని అండ్ నేను గోల్డ్‌బర్గ్‌ని ఈజీగా ఓడించగలను. గోల్డ్‌బర్గ్ ఇప్పుడు ఓల్డ్ అయిపోయిండు. ముసలోడు అయిపోయిండని మన గుంతర్ అంటారు. 3 మినిట్స్‌లో ఓడించగలను. బట్ నేను గోల్డ్‌బర్గ్‌ని 3 నిమిషాల్లో ఓడించను. ఎందుకంటే గోల్డ్‌బర్గ్‌ని నేను ఇన్సల్ట్ చేస్తాను. ప్రతి ఒక్క ఫ్యాన్ ముందు ఇన్సల్ట్ చేస్తాను. అండ్ గోల్డ్‌బర్గ్‌ని నేను ఓడిస్తాను. అప్పుడు హూ ఈస్ ద నెక్స్ట్ అని నా కోసం అంటారు. ఈ రింగ్ జనరల్ కోసం హూ ఈస్ నెక్స్ట్ అని మన గుంతర్ చెప్తూ ఉంటారన్నమాట. అండ్ అంతలోనే అక్కడికి మన సెత్ రాలిన్స్ వస్తాడు. సెత్ రాలిన్స్ అండ్ పాల్ హేమన్ ఇద్దరు రింగ్‌లోకి వస్తారన్నమాట. సో, వాళ్ళిద్దరూ రింగ్‌లోకొచ్చి అంటే గుంతర్ ముందు నిల్చుంటారు. అండ్ అప్పుడు గుంతర్ అంటారు. అంటే పాల్ హేమన్‌కి అంటారన్నమాట. "మీరు చాలా దూరం ట్రావెల్ చేసినారు. అండ్ మీరు ఏం అచీవ్ చేసినారు" అన్నట్టుగా ఈ టైప్‌లో అంటారు. అంటే మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌కి వెళ్ళినారు కదా! మన సెత్ రాలిన్స్, పాల్ హేమన్. బట్ వాళ్ళు ఏం గెలవలేరు. అంటే టైటిల్ గెలవలేదని ఈ టైప్‌లో ఎక్కిరించేస్తారన్నమాట గుంతర్. అప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, "సో, గుంతర్ నువ్వు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. నేను ఇక్కడికొచ్చింది ఈ టైటిల్ కోసం కాదు. దీన్ని క్యాష్ ఇన్ చేయడానికి కాదు. నేనొచ్చింది నీకు కంగ్రాచ్యులేషన్ చెప్పడానికి. అంటే నువ్వు టైటిల్‌ని విన్ అయినావు. వరల్డ్ టైటిల్‌ని విన్ అయినావు. నేనొచ్చింది నీకు కంగ్రాట్స్ చెప్పడానికి మాత్రమే" అని మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. అండ్ దాని తర్వాత సెత్ ఏమంటాడంటే, "యెస్, నేను నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌కి వెళ్ళినాను. దేనికోసం వెళ్ళినాను?
క్యాష్ ఇన్ చేయడానికి వెళ్ళానా? క్యాష్ ఇన్ చేయడానికి కాదు. నేనెళ్ళింది సీఎం పంక్‌ని ఆపడానికి. సీఎం పంక్ ఇక్కడికొచ్చినప్పుడే జెప్పినాను. సీఎం పంక్‌ని నేను వరల్డ్ టైటిల్ విన్ అవ్వకుండా ఆపుతానని నేనెప్పుడో జెప్పినాను. అదే జేయడానికి నేను వెళ్ళాను. ఫైనల్‌గా అది జేసినానని మన సెత్ రాలిన్స్ అంటారనమాట. అండ్ నేను అంటే ఇప్పుడు నా దగ్గర మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ఉంది. ఎవరి దగ్గర వరల్డ్ టైటిల్ ఉంటదో సో వాళ్ళకి కొంచెం థ్రెట్టే అని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ అంటారనమాట. అండ్ మళ్ళొకసారి గుంతర్‌కి కంగ్రాట్స్ చెప్తారు. అండ్ అంతలోనే మన సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సీఎం పంక్ అక్కడికొస్తారనమాట. వచ్చి రాగానే మన సెత్ రాలిన్స్ పైన అటాక్ జేస్తూ ఉంటారు. వీళ్ళ మధ్య ఒక చిన్న బ్రాwl జరుగుతది. అండ్ మన సెత్ రాలిన్స్ అంటే రింగ్ దిగి బయటకి పారిపోతారనమాట క్రౌడ్ మధ్యలో నుండి. ఆయన అక్కడ నిల్చుంటారు. అంటే ఆ క్రౌడ్ మధ్యలో నిల్చుంటారు. అండ్ రింగ్‌లో మన సీఎం పంక్ ఉంటారనమాట. అండ్ గుంతర్ గూడా ఉంటారు అక్కడే. మన సీఎం పంక్ వెళ్తూ ఉంటారు. బట్ గుంతర్ ఆపేస్తారనమాట. అంటే చేయి పట్టుకుంటారు. బట్ అప్పుడు మన సీఎం పంక్ గుంతర్‌ని తోసేస్తాడు. అండ్ అక్కడ నుండి సీఎం పంక్ వెళ్ళిపోతారనమాట. అండ్ ఇక వెనకాల అంటే మన సెత్ రాలిన్స్ క్రౌడ్‌లోకెళ్ళిండు గదా! అండ్ సెత్ రాలిన్స్ వెనకాల మన ఎలియా నైట్ వస్తాడనమాట. ఎలియా నైట్ వచ్చి మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారు. అంటే బయటకు తీసుకెళ్ళి మరీ అటాక్ చేస్తాడనమాట. అండ్ ఈ బ్రాల్‌లో అప్పర్ హ్యాండ్ మన ఎలియా నైట్‌దే ఉండే. అండ్ ఫైనల్‌గా సెత్ రాలిన్స్ అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడన్నమాట. అండ్ ఇంకేముంది మన ఎలియా నైట్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. సో ఇప్పుడు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో మన ఎలియా నైట్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య మ్యాచ్ జరగబోతుందన్నమాట. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మళ్ళీ ఎలియా నైట్, సీఎం పంక్ కనిపిస్తారన్నమాట. సో సీఎం పంక్ ఏమంటారంటే ఎలియా నైట్‌ని సెత్ రాలిన్స్ నాకు కావాలని అంటాడన్నమాట. సెత్ రాలిన్స్‌తో నేను ఫైట్ చేయాలని అంటాడన్నమాట మన సీఎం పంక్. బట్ అప్పుడు ఎలియా నైట్ ఏమంటారంటే నేను లైన్‌లో ముందుగా ఉన్నాను. వాళ్ళు నా పైన అటాక్ చేసినారు. నేను రివెంజ్ తీసుకోవాలి. సో నువ్వు కొంచెం వెయిట్ చేయి అన్నట్టుగా ఎలియా నైట్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడన్నమాట మన సీఎం పంక్‌కి. అండ్ అంతేకాకుండా ఈరోజు రాలో లైరా వాల్కిరియా వర్సెస్ బెయిలీ మధ్య నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్ డ్రా అయిందన్నమాట. సో ఈ మ్యాచ్‌లో ఇద్దరు విన్నర్ అయినట్టే. సో ఈ విధంగా ఎందుకొచ్చిందంటే రిజల్ట్ సో మనకి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మధ్య ఒక చిన్న బ్రాల్ కూడా జరుగుతదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్‌లో మన బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రెకర్ వర్సెస్ మన సామీ జైన్ అండ్ మన పెంటాగన్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ కన్నా ముందు మన బ్రాన్ బ్రెకర్, బ్రాన్సన్ రీడ్, పాల్ హేమన్ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. సెత్ రాలిన్స్ ఎక్కడున్నాడని బ్రాన్సన్ రీడ్ అడుగుతారు. సెత్ రాలిన్స్ జెట్‌లో వెళ్తున్నాడు. అండ్ ప్లాన్ బి కూడా ప్లాన్ చేస్తుండు. సో మన సెత్ రాలిన్స్ అన్నీ ప్లాన్ చేసిండన్నట్టుగా ఈ టైప్‌లో ఒక మాట చెప్తాడన్నమాట మన పాల్ హేమన్ బ్రాన్సన్ రీడ్‌కి ప్లాన్ బి ఉందని. అండ్ అప్పుడు మన బ్రాన్ బ్రేకర్ వచ్చి ఏమంటారంటే సో ఈరోజు మనం వాళ్ళందరిని నాశనం చేయాలి. ఇదే ప్లాన్ అని మన బ్రాన్ బ్రేకర్ చెప్తారు. ఇంకేముంది వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతదన్నమాట. సో ఈ మ్యాచ్ కొంచెం బానే ఉంది. బానే ట్రై చేసినారు మన సామీ జైన్ అండ్ పెంటాగన్. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ విన్ అయినారన్నమాట. సామీ జైన్‌కి కొంచెం ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉండే. అంటే మన కరీనా క్రాస్ అటాక్ చేసిండు కదా! సో ఆ ప్రాబ్లమ్ అయితే ఉంది. సో అందుకనే ఈ మ్యాచ్‌లో మన సామీ జైన్ అండ్ పెంటాగన్ ఓడిపోయినారన్నమాట. అండ్ మాక్సిమం ట్రై చేసినారు. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ వీళ్ళిద్దరి పైన అటాక్ చేద్దామని చూస్తారు. సునామీ కనెక్ట్ చేద్దామని చూస్తారు. అండ్ స్పియర్ కూడా కనెక్ట్ చేస్తారు. ఇక అంతలోనే మన జే ఉసో వస్తాడన్నమాట. జే ఉసో చైర్ తీసుకొనొస్తాడు. జే ఉసో రాగానే మన బ్రాన్ బ్రేకర్ జే ఉసో దగ్గరికెళ్ళి అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ జే ఉసోన ఆ చైర్‌తో అటాక్ చేస్తాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ ఔట్ అయిపోతాడు. అండ్ రింగ్‌లోకొచ్చి మళ్ళీ బ్రాన్సన్ రీడ్ పైన కూడా అటాక్ చేస్తాడన్నమాట. మన జే ఉసో ఆ చైర్‌తో అటాక్ చేస్తాడు. అండ్ ఫైనల్‌గా వాళ్ళిద్దరూ రింగ్ కింద పడిపోతారన్నమాట. సో అప్పర్ హ్యాండ్ మన జే ఉసోది ఉండే. అండ్ మన సామీ జైన్ అండ్ మన పెంటాగన్ రింగ్‌లోకొచ్చేస్తారు. సో వీళ్ళు కొంచెం సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడే ఈరోజు రా అయిపోయిందన్నమాట. సో ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాకుండా స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది. ఈ వారం జరిగే స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది. సో ఈరోజు రా ముందుగా వచ్చింది దానికోసమే. ఒక 2 గంటలు ముందేసినారు. లైవ్ అనేది ముందొచ్చింది. సో ఈ స్మాక్ డౌన్ టేపుడు కోసమే ఆల్రెడీ స్పాయిలర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ అయినాయి. సో మనకి స్మాక్ డౌన్ జరిగే రోజులో ఏదో ఒక హాలిడే ఉందంట. అందుకోసమే స్మాక్ డౌన్‌ని ముందుగా టేప్ జేసినారు. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడదాం సర్వైవర్ సీరీస్ గురించి. సో మనకి ఈ సంవత్సరంలో సర్వైవర్ సీరీస్ వార్ గేమ్సే జరుగుతాయంట. మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. అండ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ పోస్టర్‌లో చాలామంది పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారన్నమాట. మన రోమన్ రీన్స్ ఉన్నారు. ఫైనల్లీ రోమన్ రీన్స్‌ని సర్వైవర్ సీరీస్ కోసం అడ్వర్టైజ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా జాన్ సినా బీ ఉన్నారు, సీఎం పంక్ ఉన్నారు, సెత్ రాలిన్స్ ఉన్నారు, జే ఉసో ఉన్నారు, పెంటాగన్ ఉన్నారు. సో మంచి సూపర్ స్టార్స్ అయితే ఉన్నారన్నమాట. రియా రిప్లీ కూడా ఉంది, టిఫనీ స్ట్రాటన్ ఉంది. అండ్ ఇటువైపు మన డేమియన్ ప్రీస్ట్ కూడా ఉన్నారు, కోడీ రోడ్స్ కూడా ఉన్నారు. సో సర్వైవల్ సీరీస్‌లో వార్ గేమ్సే జరుగుతాయని కన్ఫర్మ్ చేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ.
సో, మరి మీరు ఏ మ్యాచ్‌ని చూడాలని కోరుకుంటున్నారు? టీమ్ సినా వర్సెస్ టీమ్ కోడీ రోడ్స్‌నా? లేదంటే మన టీమ్ రోమన్ రీన్స్ వర్సెస్ టీమ్ సెత్ రాలిన్స్‌నా? లేదంటే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ ఒక టీమ్‌ని ఫార్మ్ చేసింది కదా! మన సోలో సికోవా. ఆ టీమ్ వర్సెస్ జాకబ్ టీమా? సో, మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.